హాయ్ అండి. ఈరోజు మనం పెసలతో మంచి హెల్దీ రెసిపీ చేసి చూద్దామండి. అదే పెసర ఇడ్లీ. దీనికోసం నేను 2 గ్లాసెస్ పెసలు, 1 గ్లాస్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ పెసలు బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకుని ఒక 4-5 అవర్స్ నానబెట్టాలండి. మా ఇంట్లో ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ టిఫిన్స్ అండి. అందుకనే ఫస్ట్ డే పెసరట్టు వేస్తాను, సెకండ్ డే ఇలా ఇడ్లీలా వేస్తానండి. చూడండి, ఇప్పుడు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పెసలు వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏమీ వేయడం లేదు, జస్ట్ సాల్ట్ ఒక్కటే వేస్తున్నాను. బేకింగ్ సోడా కానీ ఏమీ వేయడం లేదండి. ఇలా మనం ఇడ్లీలా పెడితే మనకి ఇడ్లీ షేప్ వచ్చే విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఈ పిండిని ఇలా ఇడ్లీలా వేసుకోవాలండి. ఇవి ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. నేను వేడిగా ఉన్నప్పుడే ఇలా తీసేసానండి, మీరు అలా చేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాతే ఇడ్లీని ఇలా సపరేట్ చేయండి. ఇది మంచి వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి, ఎందుకంటే మనం కొద్దిగా తిన్నా కూడా పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొద్దిగా ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. మనం తయారు చేసుకున్న ఇడ్లీలను వేసి ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తున్నప్పుడే ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని తురుముకుని వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ మీరు ఆల్రెడీ పిండిలో వేశారు కదా, కొంచెం చూసి వేసుకోండి. 1/2 స్పూన్ కారం, కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 1/2 చెక్క ఉల్లిపాయ, ఒక క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేశానండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయనవసరం లేదు, జస్ట్ అవి ముక్క పీల్చుకునే వరకు జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా మనం ఈ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది అండి, మనకి చట్నీ కూడా అవసరం లేదు. మీకు కావాలనుకుంటే చట్నీ వేసుకోండి.
ఇదంతా ఎవరు చేస్తారు, చాలా ప్రాసెస్ కదా అనిపిస్తే ఇదిగో సింపుల్గా ఇలా పెసరట్టులా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్ పెసరట్టు వేస్తున్నానండి. మీకు కావాలంటే ఈ పెసరట్టు పైనే కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్న అల్లం తురుము, కొంచెం జీలకర్ర వేసి పెసరట్టు వేసుకోవచ్చండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.